మే 2న ప్రధాని అమరావతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు. 5 లక్షల మంది జనం ప్రధాని బహిరంగ సభకు హాజరు కానున్నారని, వీరి కోసం కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. సుమారు 10,000 వాహనాల వరకు అమరావతి రానున్నాయని, ఆ వాహనాల కోసం 11 చోట్ల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒకవేళ వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా రాజధానిలో వేసిన 350 కిలోమీటర్ల రహదారుల మీద ఆ వాహనాల నుంచి ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణ పనులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమరావతి సభా ప్రాంగణాన్ని కూడా మంత్రి నారాయణ కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రి నారాయణ ఉన్నారు, ఆయన అడిగి తెలుసాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? అంటే ఏర్పాట్లు ఆల్మోస్ట్ 95% పూర్తయినాయి. ఇంకొక 5% ఉంది. బహుశా ఇవాళ ఈవినింగ్కి మెజారిటీ అయిపోతే ఏదైనా 1% అటు మిగిలితే రేపు మార్నింగ్ అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోడీ వచ్చినప్పుడు ఏమేమి ఆవిష్కరణలు జరగబోతున్నాయి, ఫ్యూచర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు ఇవ్వటం జరిగింది. టెండర్లు పిలవటం, అందులో 43,000 కోట్లకి అయితే L1 కూడా ఇచ్చేసాము. మిగతా వాటికి కూడా ఇవాళ రేపులో L1 ఇవ్వబోతున్నారు. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో యాక్చువల్గా వర్క్స్ టేకప్ చేస్తున్నామో రీస్టార్ట్ ఎందుకంటే ఈ 2014-19లో స్టార్ట్ చేసాం. భారత ప్రధాని చేతుల మీదుగానే జరిగినాయి. అయితే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి నిర్విరామం చేసింది. దీన్ని రీస్టార్ట్ చేస్తున్నాయి ప్రభుత్వం రంగానే. అందుకని వారి చేతుల మీద చేస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారు వారిని అడగటం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వారి చేతుల మీద యాక్చువల్గా ఏదైతే టెండర్లు పిలిచామో వాటన్నిటిని యాక్చువల్గా రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్, అదేవిధంగా ప్రధాని మోడీ వచ్చే టైంలో మండు టెండ కూడా ఉండబోతుంది. అదేవిధంగా వర్ష సూచనలు కూడా వస్తున్నాయి. దానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందుకని యాక్చువల్గా ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు చాలా చక్కగా పెద్ద ఈ షామినేస్ అవన్నీ సెట్ చేశారండి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటరు, బటర్ మిల్క్, ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా అధికారులు దాదాపు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు. సార్, అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చే ప్రజల కోసం బస్సులు, కార్లు కూడా ఏర్పాటు చేశారు. సుమారు ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు జిల్లాల నుంచి? దాదాపు 6,500 పైగా బస్సులు ఏర్పాటు చేశారండి. అదేవిధంగా ఒక 3,000 పైగా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా పార్కింగ్ని పోలీసు వాళ్ళు సిఆర్డీ కూర్చొని డిస్కస్ చేసి పార్కింగ్ పెట్టారు. అయితే వర్షపు జల్లులు ఏదన్నా వచ్చి పార్కింగ్లో పెట్టడానికి ఇబ్బంది అయితే ప్లాన్ బి చేయమని చెప్పాము. ప్లాన్ బి అంటే ఇక్కడ 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ 2014-19లోనే 2-3 లేయర్స్ వేసాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా యాక్చువల్గా ఆ ప్లాన్ చేయమన్నా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి ప్లాన్ బి కూడా రెడీ అవుతుంది. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి అధికారులు చేస్తున్నారు. అదేవిధంగా మోడీ టూర్ మీద భద్రత ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఎస్పీజీ కంట్రోల్లోకి ఆల్రెడీ వచ్చేసింది, కానీ ఒక భద్రత అంటే ఇటు మనకి పాక్ మధ్యలో యుద్ధం జరగబోతుంది. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా ఇది సెంటర్ స్టేట్ డిస్కస్ చేసి ఎస్పీజీ జోడు చేసేది. మెయిన్ ఏరియా అయితే ఎస్పీజీ వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంది. ఆ విధంగా ఇటువంటి సభలు జరిగేటప్పుడు, ప్రైమ్ మినిస్టర్లో జరిగేటప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ చాలా పకడ్బందీగా స్టేటు చేస్తుంది, సెంట్రల్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే అమరావతి పునర్నిర్మాణ పనులకు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఒకవేళ కనుక వర్షం పడితే దానికి ప్లాన్ బి కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. అదేవిధంగా మోడీ వచ్చే టైంలో వచ్చే రహదారులన్నీ కూడా పూల వర్షంతో స్వాగతం పలుకుతామని చెప్పి సుమారు 50,000 కోట్ల రూపాయల పునర్నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయనున్నారని చెప్పి కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి.